మరి ఇప్పుడు మీరేమంటున్నారు? టెస్లా మన దేశంలో అడుగు పెట్టబోతా ఉంది. మరి ఏ రాష్ట్రాలు తలపడనున్నాయి? అవునండి. మరి ముఖ్యంగా చూసుకుంటే సొంత రాష్ట్రం ప్రధానమంత్రి మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్. దాని తర్వాత తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇలా చాలా రాష్ట్రాలు, మహారాష్ట్ర కూడా ముందంజలో ఉన్నాయి. సరే ముందుగా మరి టెస్లా కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? అసలు ముందు ఇక్కడ పెట్టాలి మన దేశంలో అంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏం కోరుతా ఉన్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే పరిశ్రమల వర్గాల సమాచారం ప్రకారం ఓకే. టెస్లా పరిగణలోకి తీసుకునే అంశాలు ఇలా ఉన్నాయంట. పోర్టు సదుపాయం తప్పనిసరి. ఓకే. తొలి దశలో కార్లను ఐరోపా లేదా చైనా నుంచి దిగుమతి చేసుకునేందుకు, ఆ తర్వాత విడి భాగాలను దిగుమతి చేసుకొని ఇక్కడ అసెంబుల్ చేయాలి. బ్యాటరీ, మోటార్ విడి భాగాలు, బాడీ ప్యానెల్లు తయారు చేసే యూనిట్ల స్థాపనకు అనువైన పరిస్థితులు, వసతులు ఉండాలి. ఓకే. నైపుణ్యం గల మానవ వనరుల లభ్యత అంటే స్కిల్యూడ్. స్థలము, పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.